రామ మందిర నిధుల దోపిడీపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ చేసిన రాజీనామాను ధర్మకర్తల మండలి ఆమోదించింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ట్రస్ట్ శాశ్వత సభ్యుడు కృష్ణమోహన్ ను నియమించింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ప్రత్యేక ఆహ్వానితుడు గోపాలరావును ఈ సమావేశానికి పిలవలేదు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకాన్ని నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ దాస్ ధృవీకరించారు. ట్రస్ట్ శాశ్వత సభ్యుడు కృష్ణమోహన్ ను నియమించింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ప్రత్యేక ఆహ్వానితుడు గోపాలరావును ఈ సమావేశానికి పిలవలేదు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకాన్ని నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ దాస్ ధృవీకరించారు.